హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇంటి. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలి? విడుదలకు 4 రోజుల ముందే ఓవర్సీస్లో రికార్డులు తిరగరాస్తున్నాడు పుష్పరాజ్. అక్కడ ఇప్పటికే ప్రీ సేల్స్తోనే 2 మిలియన్ను క్రాస్ చేసింది పుష్ప 2. తెలుగు సినిమాల్లో నెవర్ బిఫోర్ రికార్డ్ క్రియేట్ చేసేందుకు ఇక సిద్ధమవుతున్నాడు పుష్ప. అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన పుష్ప 2 టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9:30 నుంచే బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెనిఫిట్ షో టికెట్లకు 800 రూపాయలు అదనంగా చెల్లించాలి. అర్ధరాత్రి 1 గంటకు కూడా బెనిఫిట్ షోలుంటాయి. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజసాబ్ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇదే విషయాన్ని హీరోయిన్ మాలవిక మోహన్ కన్ఫర్మ్ చేశారు. ఒకరోజు కూడా వృధా కాకుండా మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, త్వరలోనే షూట్ అంతా అయిపోతుందని చెప్పారు మాలవిక. సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. చిరంజీవి ప్రస్తుతం విశ్వంబరతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. దీని తర్వాత మరో సినిమాకు కమిట్ అవ్వలేదు మెగాస్టార్. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం శ్రీకాంత్ ఓదెలా ఈ మధ్య చిరుకు ఓ కథ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ రానుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా లక్కీ భాస్కర్ దీపావళి సందర్భంగా థియేటర్స్లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది లక్కీ భాస్కర్. వరల్డ్ వైడ్గా 15 దేశాల్లో టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది ఈ సినిమా. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా కథలో మార్పులు చేయాలని నిర్మాతలు తనను కోరారని చెప్పారు డైరెక్టర్ విఘ్నేష్ శివన్. అయితే తాను అందుకు ఒప్పుకోలేదని చెప్పారు. సినిమా మొత్తం భవిష్యత్ నేపథ్యంలో సాగుతుందన్నారు. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కథను మార్చమంటే కుదరదని చెప్పానన్నారు విఘ్నేష్. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉంటున్నారు నయనతార. లేటెస్ట్గా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అబద్ధాలతో పక్కవారి జీవితాన్ని నాశనం చేస్తే దానిని మీరు అప్పుగా భావించాల్సిందే. ఏదో ఒక రోజు వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి అని అన్నారు ఆమె. ఈ రోజుల్లో చాలామంది డిప్రెషన్తో బాధపడుతున్నారన్నారు ఏఆర్ రెహమాన్. జీవితంలో ఏదో కోల్పోయామనే బాధలో ఉంటున్నారని, జీవితమంతా శూన్యంగా మారిందనే భ్రమలో గడుపుతున్నారని చెప్పారు. అయితే దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. చదవడం, రాయడం, ఇష్టమైన సంగీతాన్ని వినడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చన్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆయన భార్య సైరాబాను విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయం గురించి మాట్లాడిన ఫ్యామిలీ లాయర్ వందన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా పిల్లల కస్టడీకి సంబంధించి నిర్ణయం తీసుకోలేదని, వాళ్ళు మళ్ళీ కలిసే అవకాశం కూడా లేకపోలేదన్నారు ఆమె. లైగర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన స్టార్ కిడ్ అనన్య పాండే ఆ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లైగర్ రిలీజ్ తర్వాత తన సినిమాల ఎంపికలో తండ్రి చెంకీ పాండేను జోక్యం చేసుకోవద్దని చెప్పా అన్నారు అనన్య. ప్రస్తుతం డిజిటల్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ.